అందరూ బాగున్నారని తలస్తున్నాను. సమయాన్ని వెచ్చించి ఆయన విలువైన మాటలు ధ్యానించడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి, ఆయన సన్నిధించడానికి, సమాజంలో కూడి అందరితో పాటు కలిసి ప్రార్థించడానికి ఆలోచన దృష్టి కలిగి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ ప్రభునామాలు సర్వది ప్రభుత్వం తెలుస్తున్నాను. మేము మీ కుటుంబాన్ని మేము సదా దీవించిన ప్రస్తుతం నుంచి ఆయన ప్రజలకు, ఆయన భక్తులకు ఉన్న ఆసక్తి గతించిన ఒక మంచి మాట మనం కీర్తన భాగంలో చూసాం. పిల్లలు ఆ మాట చూసుకుని ముందుకెళ్దాం. 149వ అధ్యాయం 9వ వచనం చిన్న మాట చూద్దాం. 149వ అధ్యాయం 9వ వచనం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నది, ఆయన భక్తులందరికీ ఘనత ఇదే అంటున్నారు. 4వ వచనం నుంచి కింది వరకు చదువుతూ ఉంటే అద్భుతమైన సంభాషణ పిల్లలు. చివరి అధ్యాయం కదా మన మనసు పెట్టకపోయినా చాలా భక్తులకు దోహదపడే మాట, వారికి ఘనత చేకూర్చే మాట. ఇక్కడ మాట మాట్లాడుతుందంటే ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడు. అంతేకాదయ్యా వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నాయి. ఇంకా కిందికి మాట్లాడుతూ వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉందంట. వాక్యము మన చేతుల్లో ఉంది. ఇది ఆయన భక్తులందరికీ ఘనత ఇదే, భక్తులందరికీ ఘనత ఇదే అంటాడు. అందుకని యోహాను గారు ఆ వాక్యం అందినప్పుడంట ఆయన చింతిస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు. దేని కొరకంటే మాటలు అర్థం కానప్పుడు అదే సంభాషణ చూస్తూ మనం గతించిన దినాలు ముందుకెళ్ళిన పిల్లలు, అదే ప్రకటనకు వచ్చే పిల్లలు కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. 8వ అధ్యాయం మొదటి 2 వర్షాలు చూసుకుని విప్పినప్పుడు పరలోకమందు నిశ్శబ్దం ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలిచు 7 దూతలను చూచితిని, వారికి 7 బూరలు ఇవ్వబడెను అంటున్నారు. సరిపోతుంది పిల్లలు. 7 ముద్రల్లో 6 ముద్రలు ఇంకా 4 ముద్రల గురించి 5 ముద్రల గురించి మాట్లాడుకుంటే అవన్నీ కూడా భూమి మీద సమగ్రకు ప్రతి క్రియను విషయపరుస్తున్నాడు. 6 ముద్రకు వచ్చే భక్తుల యొక్క విన్నపాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారందరి భక్తులందరి తీర్పు, ప్రార్థనలు వాటన్నిటికీ ప్రతిఫలంగా 7వ ముద్రలో మనం చూడబోతున్నాం. అంటే నిశ్శబ్దం 7వ ముద్రలో కనిపించింది కదంటే 7వ ముద్రలో కనబడినా అది కాలానికంటే వెంటనే జరిగే పరిస్థితులు కావు. ఆయా కాలంలో అవి జరిగిన సంఘటనలు కూడా చూస్తున్నాయి, జరుగుతున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం కదా. ఎందుకంటే కొన్ని జీవితాల్లో కొందరు భక్తులు ప్రార్థించినప్పుడంట మనం టెస్టిమోనీ అద్భుతంగా వింటూ ఉంటాం కదా పిల్లలు. వారి కొరకు ఏది కావాలన్నా దేవుడు సమకూర్చిన సందర్భాలు ఉంటాయి. వారి కుటుంబాన్ని కోల్పోయినప్పుడు కానీ, మిషనరీలు వారి ప్రాణాలను కోల్పోయినా కానీ వారి పరిచయం ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్నో విధాలుగా దేవుడు సహకరించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలు కాలం మొదలుకొని, అనాది కాలం మొదలుకొని కొత్త నిబంధన కాలం వరకు ఎన్నో అద్భుతాలు దేవుడు వారి జీవితంలో చేశారు. వారు మొర పెట్టినప్పుడు అది కొత్త నిబంధన తర్వాత కొన్నేళ్ళ సందర్భమే కానీ, అపోస్తుల కార్యాలే కానీ, ఆ అపోస్తులైన పౌలు గారి సందర్భమే కానీ, ఈ ప్రకటన గ్రంథం వరకు యోహాను గారి కాలమే కానీ వారు ప్రార్థించినప్పుడు చాలా దాటికి ప్రతిఫలం పొందుకుంటారు. అంటే భక్తులు ప్రార్థించినప్పుడు దేవుడు వారి చెవుల మొర గతించిన సంఖ్య రోజు మనం విన్నాం కదా. వారు మొర పెట్టినప్పుడు అంటే ఆయన ఆలయంలో ఉంటాడంట. ఆలయంలో మొర పెట్టినప్పుడు అంట ఆయన మొర ఆయన సన్నిధికి అంటే ఎక్కడ ఆయన పరలోకంలో ఉన్నప్పుడు ఆయన చెవులు చొచ్చిన మాట మనం వింటూ ఉంటాం. అంటే ఆయన మొర పెట్టినప్పుడు కొద్దిపాటి సమయాన్ని నేను వినాలన్న ఉద్దేశం. వారిని నేను నెగ్లెక్ట్ చేసే వ్యక్తిని కాను. కొన్ని రాళ్ళు రప్పలు అనుకునేవి లోకంలో చాలా ఉన్నాయి. ప్రతిమలు అనుకునేవి, విగ్రహాలు అనుకునేవి, అవి మాట్లాడవు. కొన్ని మనం పూజించే వ్యక్తులు కూడా చనిపోయిన తర్వాత మనం పూజించే వ్యక్తులు ఈ లోకంలో ఉన్నారు. వారు వెళ్ళిపోయినా వారికంటే ఒక స్థానం ఇచ్చేసి, ఒక ఆస్థానం వేసేసి వారిని పూజిస్తుంటారు. వారు ఎవరు కూడా జవాబు ఇచ్చేవారు కాదు. కానీ నేను అలాంటి వారిని కాను. నేను చెవులు గలవాడను, వినేగలవాడను, అంతేకాదు నేను ప్రత్యుత్తరం ఇచ్చేవాడను, నీ కొరకు సమయాన్ని వెచ్చించేవాడు అన్నట్టుగా కొంతకాలాన్ని పరలోకంలో ఉన్నప్పటికీ కూడా ఆయన స్తుతులకు అర్హుడైనప్పటికీ కోటాను కోట్ల దేవతలను పూజించిన 24 పెద్దలు ఉన్నా అతనికి మహిమ కిరీటాలు నీకే ఘనత మహిమ ప్రభావం యుగంలో స్తోత్రాలు అని యుగంలో చెల్లును కాకని ప్రకటన చేసిన వాటికంటే కూడా ఎక్కువైంది ఇంపైంది ఏదైనా ఉందంటే తన భక్తుల ప్రార్థన ఆయనకి ఇంపైంది. నలిగిన హృదయంతో వినయం కలిగితో ప్రార్థించినప్పుడు ఆయన వింటాడు అనే ఒక సమయాన్ని నేను కేటాయిస్తాను. దాని తర్వాత ప్రతిఫలాలు ఎలా ఉండబోతున్నాయి చూస్తాం పిల్లలు. అంటే ఉరుములు ధ్వనులు వినిపించడం అంటే దానికి ప్రతిఫలంగా చూస్తున్నాం. అంటే అలాంటి కొన్ని సందర్భాలుగా చూస్తాం. ప్రతి సందర్భంలో కూడా ఉరుములు ధ్వనులు వస్తాయని కాదు కదా. ప్రతి విన్నపానికి ఆయన సన్నిధిలో ఉండి మన ప్రార్థనలు వింటాడనే విషయం మనకు అర్థమైపోవాలి పిల్లలు. ఇలా 7వ గ్రంథము ఆ ముద్రను విప్పుతున్నప్పుడు 7 బూరలు మనకు ఎంటర్ అవుతున్నట్టు కనబడుతున్నాయి. 7 బూరలు
వారికి 7 దూతలు 7 గుర్రలు. అంతకుముందు మనం చాలా విషయాలు చూస్తాం. 7 సంఘాలు, 7 దీపస్తంభాలు, 7 ప్రచురింపే ఆయన ప్రత్యేకమైన ఆత్మలు, ఇలాంటివి మనకు చాలా కనబడుతూ ఉంటాయి. చాలా మనం మాట్లాడుకుంటాం. ఇంకా మనం ముందు చూస్తూ ఉంటే ఇంకా కొన్ని గొప్ప విషయాలు మనం అర్థమవుతుంటాయి. కొమ్ములు, కిరీటాలు, 7 ఆత్మలు, 7 సంఘాలు, సువర్ణ దీపస్తంభాలు, ఇలా చాలా కనబడుతూ ఉంటున్నాయి కదా. పరిపూర్ణమైన సంఘాన్ని సూచిస్తున్న వాటిని ఏ రోజు ఒకటే మాట మనం గుర్తుకు రావాల్సింది, అన్ని నాశనం అయిపోతున్నప్పుడు చివరిగా జరుగుతున్న సంఘటనను అన్ని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఇలా 7 దూతలు బూరలు పుచ్చుకుంటున్నారంట పిల్లల. వారికి ఇవ్వబడిన సందర్భాన్ని కిందికి మాట్లాడుతూ 6వ వచనం నుంచి, అంతటా 7 బూరలు పట్టుకుని ఉన్న 7 దూతలు వారి దగ్గర ఏమున్నాయి అంటున్నాడు, 7 బూరలు ఉన్నాయంటున్నాడు పిల్లలు. 7 బూరలు ఉన్నాయంటున్నాడు. ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్కటి ఉన్నట్టుగా మనకు అర్థమైపోతుంది. 7 ఎలుగులు. అలాగే పిల్లల ఈ బూరల గురించి పాత నిబంధనల గ్రంథం నుంచి చూసినా మనకు ప్రత్యేకమైన స్థానమే కనబడుతుంది. యుద్ధానికి వెళ్ళినప్పుడు బాకానాదం ఉదేవారు, బూరలు ఉదేవారు. అంటే దానివల్ల ఏంటంటే ఒక్క బాకానాదం ఊదినప్పుడు ఏదో విపత్తు సమీపబడుతుందని ప్రజలకు తెలిసిపోయేది. రెండో బాకాలు ఊదినప్పుడు అయితే సైన్యం సమీపించినప్పుడు కానీ ఇంకా అంటే విపత్కరమైన పరిస్థితి రాబోతున్నాయి, సైన్యము మన దరిదాపులో రాబోతుంది, మన మీద ఆపత్తు రాబోతుంది, విపత్తు రాబోతుంది, మనం సైన్యంగా సిద్ధపడి ఉండాలనే విషయం మనకు అర్థమవుతుంది. వారు బూరలు ఊదినట్టు మన సందర్భం కూడా మనం బాగా తెలుసుకున్నాం. దివిటీలు చేత పట్టుకొని, కుండలు చేత పట్టుకొని ఏం చేసేది, యుద్ధం చేయాలన్నా కానీ మీరు కుండలు పాల్గొట్టాలి, బూరలు ఊదాలి. అదే యుద్ధానికి నాందిగా కనిపించేసింది మనం గిద్దెని గారి సందర్భంలో చూస్తూ ఉంటాం. అలాంటి గొప్ప విషయాలు పాత నిబంధనలు కనబడుతుంటాయి. ఇంకా బాకానాదం గురించి మాట్లాడుతూ హెచ్కేల్లో కూడా మంచి మాట మాట్లాడుతున్నాడు. విపత్తు రావడానికి ముందు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు కావాలి వాడు బూద ఊదుతేనంట, అది ప్రజలు విని సిద్ధపడితే, కావాలి వాడి పొరపాటు కాదు, సిద్ధపడితే. ఒకవేళ సిద్ధపడని ఎడల ప్రజల యొక్క మీదికి ఉగ్రత వస్తుంది, అది వారే దేవునికి తీర్పుగా అంటే లెక్క అప్పచెప్పేసుకోవాలని విషయం అర్థమవుతుంది. ఒకవేళ విపత్తు వస్తుంది, ప్రమాదం పొంచి ఉంది, అయినను కూడా కావాలి వాడు, ఆ రోజున సేవకులు మొదలుకొని ఇశ్రాయేలు పాలనకి కావాలి వారైనా కానీ కొన్ని విషయాల్లో మనం పొలిమేరల్లో ఉండేవారు సూచనలు ఇస్తూ ఉంటారు. అది ఒకవేళ ఇవ్వకపోతే, కావాలి వాడు ఊదకపోతే, బాకానాదం ఊదకపోతే, ఆ ఊదకపోవడాన్ని బట్టి విపత్తు ప్రజలకు వస్తుంటే దానికి ఉత్తరవాది ఎవరయ్యా అంటే కావాలి వాడే అని మనం లేఖనాలు మనకు తెలియజేస్తున్నారు పిల్లలు. అంతెందుకు పిల్లలు, ప్రభు రాకడ జరుగుతున్నప్పుడు అంట బాకానాదము ఆ కడవరి బూర ఊదగానే జరుగుతుందంట. అంటే మన బూరల్లో ఉన్న విషయంలో శబ్దాలు ఊదుతున్నప్పుడు అంట చివరి బూర ఊదగానే ప్రభు రాబోతున్నాడంట. క్రీస్తు ఆగమనం అనే విషయంలో మనం వింటూ ఉంటాం. ఆ మాట కూడా చూద్దాం పిల్లలు. ఇది వచ్చేది 2 రాష్ట్రపతికి వచ్చిన పిల్లలు. అది దశలోనికలు కూడా మంచి మాట మాట్లాడుతుంటాడు. అది దశలోని రాష్ట్ర పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఆ మాట చూస్తూ ఉంటాం. దశలోనికలు చూసుకొని ముందుకెళ్దాం పిల్లలు. అధ్యాయం 15వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చు. సరిపోతుంది పిల్లలు. ఎక్కడి నుండి వస్తారంట? పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చిందంటాడు. ఆ బూర శబ్దం అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో అయితే కడవరి బూర అంటాడు. ఇంకా పౌలు గారు రాస్తూ ఉంటాడు. ఇక్కడ దూత శబ్దం ఎలా అవుతుందంటే దేవుని బూరతో పరలోకం నుండి ప్రభు దిగి వచ్చినాడు. అంటే వీరికి ఇవ్వబోతున్న బూరలు ఏంటయ్యా అంటే దేవుడు ఇస్తున్న బూరలు. మనకు అప్పుడప్పుడు నమ్మకంగా ఉండేవారికంట, దేవుని పరిచయం చేసేవారికంట, నా సన్నిధి నిలిచు భాగ్యము నీకు ఇస్తును. జకర్యా గ్రంథంలో మనం చూస్తుంటాం మాటలు. జెరుబ్బేలుతో మాట్లాడుతున్నాడు, యెహోషువ వీరందరూ మీకు సహకారంగా ఉంటారు, నువ్వు నమ్మకంగా ఈ పని చేస్తే ఈ రోజుల్లో సంఘంలో సమాజంలో యెహోషువ వీరందరూ కూడా వీళ్ళందరూ ఎలాగైతే దేవుని సన్నిధిని నిలుస్తున్నారో అలాంటి స్థానము నా సన్నిధిని నిలిచు భాగ్యాన్ని నీకు జెరుబ్బేలు నేను నీకు ఇస్తానని గొప్పగా మాట్లాడుతున్నాడు. అలా నిలిచే వారికి ప్రధానమైన పాత్రలు పోషించడానికి 7 బూరలు ఇవ్వబడ్డాయి పిల్లరా.
7 బూరలు ఊదుతున్నప్పుడు అంటే ఆ కడవరి బూర ఊదగానే ప్రభు వస్తాడు. దానికంటే ముందు ఎలాంటి విపత్తులు జరగబోతున్నాయి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవన్నీ సంఘటనలు దర్శన రీతి యోహాను గారు చూస్తున్నారు. అది ఎవరికి సంభవింపబోతుందంటే భూమి మీద మనుషులకే సంభవింపబోతున్నాయి. అవి కొన్ని జరిగిన సంఘటనలు సూచిస్తున్నాయి, జరగబోతున్న సంఘటనలు కూడా సూచిస్తున్నాయి, జరుగుతున్న సందర్భాలు కూడా మనకు అర్థమవుతుంటాయి. మొదటి ముద్ర విప్పినప్పుడు, రెండవ ముద్ర విప్పినప్పుడు, మూడవ ముద్రను, 4వ ముద్ర వరకు చూస్తుంటే కొన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఈ చిట్ట చివరి ఏంటంటే 7వ ముద్ర విప్పినప్పుడు పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ప్రతిఫలాలు కనబడుతున్నాయి. చిట్ట చివరి అంతము, ఈ లోకానికి సంభవించే అంతము మనకు కనబడుతుంది. ఈ మొట్టమొదటి దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందో ఆ మాట చూడండి పిల్లగా. 8వ అధ్యాయం 6వ వచనం కింది భాగం. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగళ్ళును అగ్నియు పుట్టి భూమిపైన పడవేగా, అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను అంటున్నారు. అంటే చిట్ట చివరిగా 7వ ముద్ర జరుగుతుంది. చాలా మాట్లాడుకుంటే ప్రకటన గ్రంథంలో మూలమైంది ఏదైనా ఉన్నది 7 ముద్రలు. 7 ముద్రల్లో 7వ ముద్ర ఇంకా ప్రాధాన్యతను సంతరించుకునేది. అందులో 7 ముద్రలో కొద్దిగా విషదపరుస్తూ ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందులో కొన్ని 7 దూతలు కనబడుతున్నాయి, 7వ బూరలు కనబడుతున్నాయి. ఆ 7వ దూత మొట్టమొదటి అంటే 7వ దూత బూర ఊదే వరకు ప్రపంచమంతా వినాశానికి వెళ్ళబోతుంది. ఆ ప్రభు యొక్క ఆగమనం జరగబోతుంది. దానికంటే ముందుగా పరిస్థితులు ఎలా వివరిస్తుందంటే, అంతము ఒకేసారి అన్ని నశించిపోయినట్టుగా మనకు అనిపించట్లేదు. దూతలు బూరలు ఊదుతున్నాయి, పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయి. కానీ ఆయన రాకడ అకస్మాత్తుగా జరుగుతుంది. ఇక్కడ ప్రపంచంలో ఏంటంటే తెగుళ్ళు, విపత్తులు, యుద్ధాలు, వాతావరణం ఎలా ఉందంటే వెనువెంటనే ప్రభు అక్కడ రాదు. కానీ భూకంపాలు, సునామీలు, ఇవన్నీ దేశం మీద దేశం లేవడం, రాజ్యం మీద రాజ్యం లేవడం, ఇవి జరుగుతూ ఉంటాయి. ఇవి నా రాకడకు సూచనలు. అంతనే ప్రభు రాకడ వెంటనే జరగదు అనే విషయంలో ప్రభు చెప్పిన మాట మనం మధ్యస్వర్గంలో మనం చూస్తూ ఉంటాం. ఇలా దూత మొట్టమొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడిను అంటారు. అంటే ఏ సంఘటన జరిగినా ఇవన్నీ కూడా మనకి ఎక్కడ జరగబోతున్నాయి అంటే భూమి మీదే జరగబోతున్నాయి. అంటే ఇది మనకే సంభవింపబోతుంది అనే విషయం మనకు అర్థం. అది కొన్ని జరిగిన సూచనలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. జరుగుతున్న పరిస్థితులు కూడా మన ముందుకు తీసుకొస్తూ ఉంటాయి. జరగబోతున్న వాటిని ఇంకా ప్రత్యేకంగా సూచిస్తుంటాయి. మన అందరి దృష్టిలో ఏంటంటే ప్రకటన గ్రంథం అంటేనే అది జరగబోతున్న వాటిని సూచించేది అనే విషయంలో అర్థమవుతుంది. కానీ పరిస్థితులు మనం ఆలోచిస్తూ ఉంటే మొట్టమొదటి ముద్ర జరిగిపోయిందా, జరుగుతుందా అనేది నాకు అర్థమైపోతుంది. మనకు అత్యంత విన్నాం. అలాగే 7వ ముద్ర వరకు వచ్చిన తర్వాత 6 ముద్రలోనే ఇంకా తీర్పుకు వెళ్ళకంటే ముందుగా దేవుడు తీసుకునే నిర్ణయాలు మనకు అర్థమవుతుంది. 7వ ముద్రకు వచ్చిన తర్వాత ఈ దూత బూర ఊదగానే ఎలాంటి మాట్లాడుతుంటారు? రక్తముతో మిళితమైన వడగండ్లు అంటారు. రక్తముతో మిళితమైన వడగండ్లు. ఇంకా యోవేలు గ్రంథంలో ఒక మంచి మాట మాట్లాడదు చూద్దాం. 2వ అధ్యాయంలో 30వ వచనం. 2వ అధ్యాయం 30వ వచనం. మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును, అగ్నిని, ధూపస్తంభములను కనపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును అని సరిపోతుంది. ఆ రోజుల్లో కొన్ని జరిగిన సంఘటనలు, ఇజ్రాయెల్లో యూదా పరిసర ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు సూచిస్తూనే ఇది ప్రవచన పూర్వకంగా అంటే అప్పుడప్పుడు మనం అంటాం కదా డ్యూయల్ ప్రాఫెసీ. ఆ రోజున యెషయా గ్రంథం అంటాం కన్యక గర్భవతి కుమారుని కలను ఆయనకు, ఇదన్నీ కూడా మనం వింటూ ఉంటాం. ఇంకా కొన్ని మాటలు మాట్లాడుతుంటే కాబట్టి ప్రభు తానే మీకు ఒక సూచన చూపును ఇలా మాట్లాడుతూ, అయ్యా మరి నాకు సూచన కావాలన్నావు కదా అని ఆ రోజున్న యెషయా గ్రంథంలో లిఖింపబడిన రాజుల కాలాన్ని సూచిస్తూ రాబోతున్న మరియ కుమారుడైన యేసులోని శరీరధారి రాబోతున్న ప్రభువును కూడా సూచిస్తున్న మాటలు పిల్లలు. అలాంటి ప్రవచనాలు మనకు చాలా కనబడుతూ ఉంటాయి. అందులో ఇది ఒకటి. యూద జాతికి సంభవతున్న సంఘటనలు సూచిస్తూనే ఇది మహాదినం రాకముందంట ఆకాశమందును భూమి మీదను మహత్కార్యములు కనబడును, అనగా రక్తమును, అగ్నిని, ధూమ స్తంభములను
కనపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినం రాకముందు సూర్యుడు తేజోహీనుడను, చంద్రుడు రక్తహీనుడు అంటున్నాడు. రక్తవర్ణం ఆయను. మనం రక్తవర్ణం గల గుర్రని మనం చూసాం. ఇలాంటివన్నీ ఇప్పుడు ఎందుకు సూచిస్తున్నట్టే భూమి మీద సంఘటనలు జరుగుతున్నాయి, జరగబోతున్న వాటిని ప్రత్యేకంగా సూచిస్తున్నాడు ఈ ప్రపంచానికి తెలియాలని. ఇంకా ప్రార్థన నిబంధనల గ్రంథంలోకి వస్తూ ఉంటే ఇలాంటి సంఘటనలు, జరిగిన సంఘటనలు చాలా కనబడుతూ ఉంటాయి. హెచ్కేల్ గారితో మాట్లాడుతూ ఉంటాడు, నేను ఇలాంటి సంఘటనలు నేను ప్రపంచానికి చూపించబోతున్నాను, ప్రజల్లోకి నేను తీసుకొని రాబోతున్నానని హెచ్కేల్ గారు ఒక మంచి మాట మాట్లాడతారు. హెచ్కేల్ గ్రంథం 28వ అధ్యాయం చూడండి. 28వ అధ్యాయం 38వ అధ్యాయం 22వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. తెగులు పంపి హత్య కలుగజేసి అతని మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనములు అనేకుల మీదను ప్రళయమైన వానను పెద్ద వడగళ్లను అగ్ని గంధకములను కురిపించి నేను అతనితో వాచ్యమాడుదును అంటాడు. ఈ సందర్భంలో కూడా గోగుతో చెప్తూ ఉంటాడు, మాగోగుల గురించి చెప్తుంటాడు. ఆ రోజున్న గోగు మాగోలను చూపిస్తూ ఇక్కడ మంచి మాట ఏంటంటే, తెగులు పంపి హత్య కలుగజేసి అతని మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనములు అనేకుల మీదను ప్రళయమైన వారను పెద్ద వడగళ్లను అగ్ని గంధకములను కురిపించి అతనితో నేను వాచ్యమాడేదునని యెహోవా సెలవిస్తున్నాడు. పిల్లలు, ఈ రోజున దేశాలని సూచిస్తూనే ఆ రోజు జరిగిన సంఘటనని ఏ నాశనం చేయబోతున్నానో, అతనికి విపత్తులు జరగబోతుందని వాడికి చెప్తూనే ఇలాంటి సందర్భాలు జరిగిన సందర్భాలు మన పాత నిబంధనలు చాలా కనపడుతుంది. అంటే ఇలాంటి జరగబోతున్నాయనే విషయాన్ని నమ్మడానికి ఇవి మనకు సూచనలుగా పెట్టేశాడు. ఆ రోజు జలప్రలయం వచ్చినప్పుడు నోహా చెప్తున్న మాట ఎవరు వింటారు? పెద్ద మంచి అలాగే మాట్లాడుకుంటారని అనుకున్నారు. ఊరంతా, దేశమంతా అలాగే అనుకుంటుంది. ఇది పిచ్చి కాకపోతే ఓడేంటో సముద్రం ఒడ్డున కట్టుకోవాలి, నడి రోడ్లో కడుతున్నాడు, వాడి ఇంటి దగ్గర కడుతున్నాడు, తన కష్టాన్నంతా కూడా వెచ్చించి కడుతున్నాడు, పడవ ఏంటో కాస్త సముద్రం దగ్గర కట్టుకునే బాగుండేది అని హేళన చేసిన సమాజాన్ని మనం చూసాం. ఎవరు నమ్మలేదు. ఎప్పుడైతే విపత్తు వచ్చిందో అనేకులు రొమ్మ కొట్టుకున్నట్టుగా, ఏడ్చినట్టుగా, అనేకులు ప్రాణాలు కోల్పోయినట్టుగా, ఒక ఉన్నతమైన కుటుంబంగా వారే రక్షపడినట్టుగా మనం చూసాం. పిల్లలు, ఇది రాదు అని చెప్పడానికి ఏం లేదు. ఇలాంటి సూచనలు రానున్న కాలంలో కూడా రాబోతుంది. అందుకనే జలప్రలయంతో దేవుడు ఈ ప్రపంచాన్ని నాశనం చేయను అన్నాడు. ఎలా నాశనం చేస్తానంటే అగ్ని గంధకాలు అన్నాడు. అలాంటి కురిసిన సందర్భాలు ఇంకేమైనా ఉన్నాయంటే మన పాత నిబంధనలో ఇంకా చెప్పాలంటే మనకు బాగా సొదమ గుమ్మర పట్టాలి, మనం బాగా తెలుసు. పిల్లలు, అగ్ని గంధకాలుగా వచ్చింది, అంతే కదా పిల్లలు. ఆ చుట్టుపక్కల ఉన్న జంట నగరాలు నేటికి 4 గ్రామాలు, పట్టణాలు ఇంకా వాటి మరగల్లోకి కూడా రాలేదు. అక్కడ ఇంకా సల్ఫర్, ఆ గంధకం, భాస్వరస్ అన్ని ఇప్పుడు నేటికి ఆధారంగా కనబడుతున్నాయంట. అక్కడ గడ్డి పోచ కూడా అమలవడానికి ఆస్కారం లేదంట. అంటే ఈ రీతిగానే ప్రపంచానికి రాబోతుంది. మొట్టమొదటి బూర ఊదినప్పుడు అంట రక్తముతో కూడిన వడగళ్ళు అంటున్నాడు, అగ్నిని అంటున్నాడు. అలాంటి వడగళ్ళు ఇంకా మాట్లాడుకుంటే మనకు మోసే గారి కాలం బాగా తెలుసు. 9వ అధ్యాయంకి వచ్చిన పిల్లలు మోసే గారి ఉన్న సందర్భంలో కూడా మాట్లాడుతూ ఉంటాడు. నిర్గమకాండ 9వ అధ్యాయం 22వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. పిల్లలు, యెహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము, ఐగుప్తు దేశంలోని మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగళ్ళు ఐగుప్తు దేశమంతటిని పాడు చేయనని మోషేతో చెప్పెను. వడగళ్లను కలుగచేయగా పిడుగులు భూమి మీద కురిపించెను. అలాగన వడగళ్లతో కలిపిన పిడుగులను బహుబలమైన వాయన అంటున్నారు. రానున్న కాలంలో పిల్లల పిడుగులు అంటే వడగళ్లే పిడుగుల రూపంలో రాబోతున్నాయి. సైన్స్ కూడా యాక్సెప్ట్ చేసిన మాట. ప్రపంచం నాశనం అయిపోతుంది, దానికి కావాల్సిన ఎన్నో రుచులు ముందుకు వస్తున్నాయి. పిల్లలు, అంతెందుకు పిల్లరా, మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, చాలా మట్టుకు వింటూ ఉంటాం. ఇక్కడ దేశంలో వారు నివసిస్తున్న పరిసర ప్రాంతంలో దేవుడు ఏంటిని నాశనం చేస్తున్నాడంట? దేని మీద కురిపిస్తున్నట్టున్నాడు?
భూమి మీద. అక్కడ ఒక మంచి మాట మాట్లాడుతాం, కింద చూడండి, నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము, ఐగుప్తు దేశంలో మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నింటి మీదను వడగళ్ళు దేశమంతటా పడునని మోసం చెప్పండి. పొలము కూరలన్నింటి మీద, కూర మొక్కలన్నింటి మీద, చెట్ల మీద, అంతే కదండి. చెట్లు పొలాలు నాశనం చేస్తున్నారు అంటే పంటను ఈ వడగళ్ళ ద్వారా నాశనం చేస్తున్నారు. అదే మొదటి కూర వచ్చే పిల్లలు ఇందాక మాట్లాడుతున్న మాట, ఆ ఏ భాగం కాలిపోతుందో 7వ వచనం, మొదటి కూర వదిలినప్పుడు రక్తముతో మిళితమైన వడగళ్ళను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడను, అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయాను, చెట్లలో 3వ భాగం కాలిపోయాను, పచ్చగడ్డి అంతయు కాలిపోయాను అంటున్న పిల్లలు. చాలా మట్టుకు అంటే థర్డ్ పార్ట్ అంతా కూడా నాశనం అయిపోతుంది. చెట్లు, కూర మొక్కలు ఇవన్నీ కూడా, పచ్చని చెట్లు అన్ని కూడా నాశనం అయిపోతున్నాయి. ఎందుకంటే మనుగడకు చాలా సంక్లిష్టమైపోతుంది, క్లిష్టమైపోతుంది బ్రతకాలంటే. తిని బ్రతకడానికి చాలా అరుదుగా మనుషులు బ్రతకలేని స్థితిలో పోతుంది. ఎందుకు దేవుని నమ్ముకోలేము, దేవుని మాటను వినలేము అనే పరిస్థితి ప్రజలు ఎదుర్కొనే స్థితి రాబోతుంది. అందుకని అప్పుడు ఆ రోజుల్లో పిల్లల మరణాన్ని వెతుకుతారంట. మేము చనిపోయినా బాగుండు అంటారు. ఎందుకంటే క్లిష్టమైన పరిస్థితులు వస్తుంటాయంట పిల్లలు. కోవిడ్ టైంలో మనం చూసాం కదా, కొన్ని అవసరాలు తీర్చుకోలేని పరిస్థితుల్లో మనం వెళ్ళిపోయాం. అంటే ఇవన్నీ జరగబోతున్న విషయము మనకు అర్థం అవడానికి సింబాలిక్ పాత్ర గ్రంథాలు ఎన్నో సంగతులు జరిగాయి. అవన్నీ కూడా చూపించేస్తాడు. ఇది రక్తముతో మిళితమైన వడగళ్ళు వస్తాయా అనే సందేహం రాకుండా అయ్యా ఆది కాండంలో నేను సొదొమ గొమొర్రా ప్రాంతంలో నేను చూపించేశాను. అంతేందుకు మోషే గారి కాలంలో ఇశ్రాయేలు ఐగుప్తులో బానిసత్వం ఉన్నప్పుడు ఐగుప్తులో ప్రత్యేకంగా వారిని కూర మొక్కలన్నీ కూడా నేను నాశనం చేసిన సందర్భం, పొలాలన్నీ కూడా నాశనం చేసిన సందర్భం ఈ ప్రకటన గ్రంథం కంటే ముందుగానే నేను కనబడుతున్నాయి అంటున్నాను. హెజ్కేలుతో చెప్తున్న మాట ఏంటంటే, నేను మా గోగులను కూడా నేను నాశనం చేయబోతున్నాను. అంతేకాదు ఇలాంటి సంఘటనలు ప్రపంచంలో జరగబోతున్నాయి, భూమి మీద జరగబోతున్న విషయాన్ని మనకు అర్థం చేయడానికి మాట్లాడుతున్నాడు. యోవేలు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా ఆ రోజుల సందర్భమే కాకుండా ఈ రానున్న రోజుల్లో ఇలాంటి నేను సూచిస్తాను అంటున్నాడు. నేను చూపిస్తాను ప్రపంచానికి, అప్పుడు తెలుసుకుంటాను నేను దేవుణ్ణని. ఎందుకంటే ఇంతవరకు నా ప్రజలకు కానీ ప్రపంచానికి కానీ వ్యతిరేకమైన ఎన్నో కార్యక్రమాలు జరిగిపోయాయి. దేవుని తీర్పు వెళ్ళకంటే ముందుగా మొట్టమొదటి ఊదగానే జరుగుతున్న సందర్భాలు చెప్తున్నాడు. 3వ భాగం భూమి మీద అంతా కూడా నాశనం కాబోతుంది అంటున్నాడు పిల్లలు. ఇంకొక మంచి మాట యోషువ గ్రంథంలో కూడా ఈ సంఘటన మనం చూస్తూ ఉంటాం పిల్లలు. 10వ అధ్యాయానికి వచ్చిన పిల్లలు, 10వ అధ్యాయం 11వ వచనం పిల్లలు, 10వ అధ్యాయం పై నుంచి 11వ వచనం. మరియు వారు ఇశ్రాయేలు నుండి బేత్‌హోరునకు దిగిపోత్రోను పారిపోచుండగా వారు అజేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగళ్ళను వారి మీద పడవేసెను గనుక వారు దాని చేత చనిపోయి ఇశ్రాయేలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగళ్ళ చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యి అంటారు. ఆయన సంకల్పిస్తే, ఆయన నిర్ణయం తీసుకుంటే ఇంకా జరగదంటూ ఏముంది పిల్లలు. అందుకనే భక్తుడు లూకా రాస్తూ మంచి మాట మాట్లాడుతుందంటే, ఆయన మాటల్లో నెరవేరిందంటే ఏముంటుంది, పొల్లైనను తప్పిపోదు అంటాడు ధర్మశాస్త్రంలో. ఆయన మాట నెరవేర్చబడుతుంది. లోకంలో ఇంకా భూమి అయినా ఆకాశమైన గతించిపోవును కానీ దేవుని మాట గతించిపోదు అంటారు. అది నెరవేర్చబడును, అది శాశ్వత కాలంగా నిలిచేది అంటాడు. గడ్డి యెషయా గారు మాట్లాడతారు, గడ్డి ఎండిపోవును అంటాడు. ఇంకా ఆయన మాట్లాడే వాక్యము నిరంతరము నిలిచిన మాట మాట్లాడుతున్నాడు. ఆయన ప్రవచన పూర్వకంగా చెప్పడానికి మాట మనకు అర్థం అవడానికి, ఇది జరగబోతుందని చెప్పడానికి సూచనలుగా చాలా విషయాలు మనకు ప్రాథమికంగా కనబడుతూ ఉంటాయి. ఇదే భాగాన్ని కీర్తనకాడు 105వ అధ్యాయంలో మాట్లాడుతుంటాడు. ఇంకా కీర్తనలు మన 78-79 అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ రోజు వారి కూర మొక్కలను నాశనం చేశాడు అంటాడు. ఈ రోజుల్లో మొట్టమొదటి కూర ఆయన ఊదినప్పుడు అంట, దూత ఊదినప్పుడు భూమిలో 3వ భాగం కాలిపోయిన తర్వాత, పచ్చదంతా నాశనం అయిపోయిన తర్వాత మనిషి మనకు తినడానికి ఇక నోచుకోలేని స్థితిలోకి వెళ్ళబోతున్నారు. ఇది మొదటి మూరను ఊదినప్పుడు జరగబోతున్న సందర్భం మాట్లాడు. ఎందుకయ్యా అంటే ఆయన తీర్పు కంటే ముందు జరగబోతుంది. నేను చెప్పినప్పుడు మీరు వినలేరు కాబట్టి ఆ రోజున ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాను. ఏంటంటే నీ ద్రాక్ష తోటను, పండ్ల తోటను, నీ పశువుల మందను, పాకను, ఈ గొర్రెల మందను ఇవన్నీ కూడా నాశనం చేస్తాను. ఒకవేళ మీరు నా వైపు తిరిగినట్లయితే తిరిగి దానికంటే శ్రేష్టమైనది నేను ఇచ్చి నేను సంతోషపడతాను, నేను తృప్తిపరుస్తాను అంటాడు. ఎప్పుడు తిరిగినప్పుడు అంటాడు. ఇంకా దేవుడు ఏంటంటే ఒకేసారి ప్రపంచాలంతా కూడా నాశనం చేయకుండా ఒకటి మొదటి కూర,
రెండవ బూర, మూడవ బూర, నాలుగో బూర, ఐదవ బూర, ఆరో బూర, ఏడవ బూర వరకు ఎందుకు తీసుకుని వస్తుండే? కాలాన్ని దేవుడు పొడిగిస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతుడు అనే విషయం మనకు తెలియాలి. అందరూ నశించుకోవడం ఆయనకు ఇష్టం లేక ఇంకా దయాలత్వం కలిగి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. మొట్టమొదటి బూర ఊదినప్పుడే ఇలాంటి పరిస్థితులు జరగబోతున్నాయి. దాని తర్వాత ఇంక కొత్త అవకాశం ఉంటుంది, ఇంకనైనా మారుతారేమో అనే ఉద్దేశం. ఆ రోజుల్లో పిల్లల చాలా మటుకు శేషించిన వారు ఇశ్రాయేల్లో వారిలో మార్పు మనం చూసాం. శేషించిన వారు అంటే చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత బానిసలుగా ఉన్నవారిని మనం చూసాం. అందులో నమ్మకంగా బ్రతికిన వారిని మంచి సుఖమైన జీవితాలు అనుభవించేశారు. కానీ ఎవరైతే ఐశ్వర్యకరంగా కుళ్ళిపోయిన అంజుర పనులను పోలిన వారేమో అక్కడ శ్రమ పెట్టబడ్డారు. కొంతమంది ఎందుకు పనికిరానట్టుగా శేషించిపోయారు, వారిని విడిచిపెట్టేశారు. దేవుని రాకడలు కూడా అలాంటి సంఘటనలు జరగబోతున్నాయి. నేను మొట్టమొదటి ఎలాంటి అంటే మొట్టమొదటిగా వారిని నాశనం చేస్తాను, వడగళ్ళు కురిపిస్తాను. ఆ ప్రజల మీద వడగళ్ళు కురిన అది రక్తంతో మిళితమైంది. అది వచ్చినప్పుడు ఏంటంటే అది ఇంతవరకు చూసింది కాదు, మహాదినం అంటున్నాడు. అది అలాంటి జరగాలేమంటే అలాంటి జరిగినవి ఉన్నాయి. దాన్ని చూసి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇది రానున్న కాలంలో కూడా జరగబోతుంది. దాని తర్వాత అవకాశం ఇస్తారంటే శేషించిన వారు ఎలాగైతే మిగిలిపోయారో ఒకవేళ మిగిలిన వారిలో మార్పు వస్తుందేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు పిల్లలు. కానీ వెళ్ళిపోయిన వారు ఉంటారు కదా, వారు అడుగుతున్నారు, దేవా ఇంకెంతవరకు నువ్వు తీర్పు తీర్చకపోతున్నావు అన్నప్పుడు అది 6వ ముద్ర జరిగిన తర్వాత 7వ ముద్రకు వచ్చిన తర్వాత వెంటనే జరిగే కాదు, నేను తీర్పు తీరుస్తాను. వారికంటే అవకాశం ఇస్తున్నాను. నేను బూర అవుతున్నాను, దూతలు బూర అవుతున్నాయి. ఇంకా దానికి మాట్లాడుకుంటే పిల్లల దానికి పోల్చుకొని చెప్తూ ఉంటే అనేకమైన వర్తమానాలు సేవకుల ద్వారా సంఘాల ద్వారా మనం వింటూనే ఉన్నాం పిల్లలు. బూర ఊదినప్పుడుగా మన ఎలాంటి మార్పు అంటే ఒక శబ్దం ఎలాగైతే వస్తుందో ప్రజలు మార్పు వచ్చి యుద్ధానికి సంసిద్ధమైతే వారు ప్రాణాన్ని దక్కించుకుంటారు, లేదంటే తప్పించుకొని వెళ్ళిపోతారు, యుద్ధం చేస్తారు. అయినా కూడా నెగ్లిజెన్సీ ఉంటే బ్రతుకుల్లో స్థితిగతుల్లో నిద్రపోయిన పరిస్థితి కనుక ఉంటే అది మరణం వారి మీదకి వచ్చును అనే విషయం మనం వింటూ ఉంటాం. ఈ రోజుల్లో కూడా పిల్లలు అనేక సత్యవాక్యాలు మనం బయటకు వస్తున్నప్పుడు ఏంటంటే ఏదైనా ఒక మాట నేను తాకిన అది కలిసి వేసినట్టుగా నేను హృదయాన్ని తాకినట్టుగా మారు మనసు పొందుతావేమో, ఊర శబ్దం విని నాకు ఒక బ్రతుకుతావేమో అని దేవుడు అనేక పర్యాలు సత్యవాక్యం ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు పిల్లలు. అది అర్థమైన వారు దేవుడు హత్తుకొని బ్రతుకుతున్నారు పిల్లలు. అందుకని నీ మాట అర్థం కావట్లేదు, ఈ మాట ఎందుకు వచ్చింది, ఈ గ్రంథాన్ని విప్పడానికి ఎవరు అర్హత లేదని దాని కొరకు ఏడుస్తున్న యోహాను గారు మనం చూస్తున్నాం. ఒకవేళ నీకు అర్థమైపోయి ఆయన గ్రంథాన్ని గట్టిగా పట్టుకుంటే ఇది 2 అంచులు గల ఖడ్గం అన్నాడు. ఇది సత్యవాక్యాన్ని పట్టుకున్నాడు, జీవవాక్యాన్ని పట్టుకుని లోకంలో మీరు సంచరిస్తుంటారు. మిమ్మల్ని బట్టి అనేకులకు అంటే వక్రజన మధ్య మీరు సంచరిస్తుంటే వారిలో మార్పు తీసుకొచ్చే రీతిగా మీ బ్రతుకులు ఉండాలి. ఇది నీకు ఘనత చేకూరుస్తుంది అన్నాడు, ఘనత చేకూరుస్తుంది అన్నాడు. దీన్ని బట్టి ఘనత రాబోతుంది అన్నాడు. దేవుడు బ్రతికి స్థితిని బట్టి ఆయన మాటల్ని హృదయంలో భద్రం చేసుకుంటే వారికి ఘనత రాబోతుంది అన్నాడు. అలా బ్రతికిన వారు చనిపోయారు పిల్లలు, నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు. అయ్యా నేను చూడాలి, నీ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవాలి, ఉన్నత రాజ్యానికి వెళ్ళాలనే ఆశ ఉంటుంది పిల్లలు. ఎప్పుడైనా ఆలోచించారు పిల్లలు? ఈ మధ్య కాలంలో ఒక మంచి మాట మన బాగా వెలుగులోకి వచ్చేసింది. మంచి మాట అంటే వారికి మంచి మాట, పరలోకము పైనుంచి వచ్చేస్తుందంట. విన్నదా ఎప్పుడైనా? ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్తామా, దేవుడి మన దగ్గరికి వచ్చేస్తాడా? దేవుని దగ్గరికి వెళ్తామా, మన దేవుడి దగ్గర మన దగ్గరికి వచ్చేస్తాడా? ఇప్పుడు పరలోకం భూమి మీద ఉంటుందా? మనం ఎప్పుడో యుగ యుగాల నుంచి ఎదురు చూసిన నిరీక్షణ ఏంటంటే పిల్లరా, ఆయన ఉన్నతమైన పరలోక రాజ్యంలో ఉన్నాడు. తండ్రి రొమ్మున ఆయన కూర్చుని ఉన్నాడు, కుడి పార్శ్వలో కూర్చుని ఉన్నాడు. నా కొరకు నీతిగా బ్రతికిన వాళ్ళంట నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానన్నాడు. ఇంకా ఒకవేళ ముందుగా కాలం చేసి వెళ్ళిపోతానంట నెమ్మది పొందే స్థలంలో తీసుకెళ్ళడానికి తన దూతల్ని పంపిస్తాడు. అక్కడ గొప్ప స్థానం ఇస్తున్నాడు. అబ్రాహాము తన రొమ్మున చేర్చుకుని కుమారుడు నా కొరకు బ్రతికేస్తాం. మీ కష్టంలోను బాధల్లోనూ నీ నీతిని కాపాడుకున్నావు, నీ విధేయతను కాపాడుకున్నావు, పరిశుద్ధతను కాపాడుకున్నావు, నిష్కలంకంగా బ్రతికేస్తావు కాబట్టి సేద తీర్చుతున్నాడు. అక్కడ ఇంకా బాధ లేదు, ఇంకా స్థుతులు లేవు, ఏమీ లేదు, అన్ని లైఫ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అక్కడ నుంచి నిత్యత్వంలోకి తీసుకొని వెళ్ళిపోతారంట. ఒకవేళ మీరు లోకాన్ని జయించి బ్రతికితే అలాంటి స్థానం ఇచ్చేసాను కదా, అంటే నాకు స్థానం ఇచ్చేసారు కదా తండ్రి, ఈ లోకాన్ని మీరు జయించి బ్రతికితేనంట నా స్థానం ఇస్తానంట. అదే కదా, నేనుండు స్థలంలో మీరును ఉండులాగా అన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చేస్తుంది నిత్యత్వము? మనమే తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్నాం, ప్రభు దగ్గరికి వస్తున్నాం. అప్పుడంట మంచి మాట చూసుకుని ముగించేద్దాం పిల్లలు. కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం, కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 23 నుంచి కింద మార్చుదాం పిల్లలు. ప్రతివాడు తన వరుసలను బ్రతికింపబడును, శతమఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడును, తర్వాత ఆయన
అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించినట్టుగా. ఏది రాజ్యము? సంఘాన్ని సార్వత్రిక సంఘంగా కూర్చోబడిన తర్వాత ఇది రాజ్యము తండ్రి, ఇవో నా రక్తము నిమిత్తము అనేకులు మార్పు తీసుకొచ్చేసాను, నీ మాటలు విని వారు మార్పు తీసుకొచ్చారు, నా కొరకు నీ కొరకు నీతిగా బ్రతికేశారు, వారి సమయాన్ని వెచ్చించేశారు, అన్నీ చేశారు. ఇవో ఇలాంటి వారికి కదా నిత్యత్వం ఉంది. అందుకనే కుడివైపున ఉన్న వారికి చెప్తున్నాడు, ఇవో మీ కొరకు నియమబడిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. ఎక్కడికంటే అది అనాది కాలం మొదలు జగత్తు పునాది వేయబడుతున్న ముందు నుంచే మన కొరకు ఏర్పాటు చేసిన ఆ నిత్యత్వాన్ని మీరు స్వతంత్రించుకున్నట్టు. కొత్తగా కలిగేది ఏం లేదు ఇక్కడ. ఇదంతా కూడా భూమి అంతా కూడా ఏమైపోతుంది, భూమి ఆకాశం అంతా కూడా మిక్కటమైన వేండ్రంతో లయమైపోతున్నాయి. అందుకని సమస్తమైన ఆధిపత్యాన్ని, సమస్తమైన బలం అంటున్నారు కదా, ఒక్కొక్క బూర ఊదుతున్న ఒక్కొక్క స్థితిలోకి అన్ని కూడా నాశనమై వెళ్ళిపోతున్నాయి. మొదటి బూర వెళ్ళినప్పుడు భూమిలో మూడో భాగం కోల్పోతుంది, ఒక్కొక్కటి వెళ్ళిపోతుంది, అంతా కూడా నాశనం అయిపోతుంది. భూమిని చూసుకొని, ఆస్తిని చూసుకొని, అధికారం చూసుకొని, దేశాన్ని చూసుకొని, సామ్రాజ్యాన్ని చూసుకొని, ఇవన్నీ కూడా బలమైనది, ఇదే మమ్మల్ని రక్షిస్తుందని ఎంతమంది అయితే అనుకుంటున్నారో ఒకనొక దినం రాబోతుంది. ఆ రోజు సమస్తమైన ఆధిపత్యాన్ని, బలాన్ని దేవుడు కొట్టేయబోతున్నాడు. మెల్లిమెల్లిగా కొట్టేస్తున్నాడు. మళ్ళీ అది కూడా వెను వెంటనే జరగట్లేదు పిల్లలు. అంటే వెను వెంటనే జరగదనే మాట మనకు అర్థమవుతున్న మాట మనకు గుర్తురగాలి. అది జరుగుతున్నప్పుడు ఏంటంటే అయ్యా ఇది ప్రభావం రాబోతుంది, విపత్తు రాబోతుంది. అప్పుడు ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం రాబోతుంది. ఇక్కడైనా కానీ ఒకవేళ దేవుడు కొరకు బ్రతకపోతే ఆ కడవరి కాలంలో, చిట్ట చివరి కాలంలో బ్రతకాలనుకున్నా కానీ అవకాశం ఉండదు, అవకాశం పొందలేకపోతారనే విషయాలు అనేకులు రొమ్మ కొట్టుకుందరు. మరణం కొరకు ఎదురు చూస్తారంటే మరణం వస్తే బాగుండని ఎదుర్కొంటారంట పిల్లలు. అది కూడా దక్కలేని స్థితిలోకి వెళ్ళిపోతుంది. మొదటి కూర ఊదంగానే మూడో భాగం కాలిపోతున్నప్పుడు ఇక తినడానికి కానీ, పంట వేసుకోవడానికి కానీ, కూర మొక్కలు కానీ, ఈ రోజుల్లో మాంసం వద్దుకు ఆకుకూరలు బ్రతికి తిని బ్రతకాలని ఆలోచన కలిగి ఉన్నారు. అలాంటిది రానున్న కాలంలో వచ్చేసరికి ఇంకా చాలా ఎక్కువైపోతుంది. అలాంటి నువ్వు తిని తృప్తి పొందే స్థితిలోకి నువ్వు వెళ్ళట్లేదు. ఇప్పుడు దేవుని కొరకు బ్రతుకుతావా, ఈ లోకాన్ని త్వరగా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది అంతే. ఇంకా భూమి మీద మంచిదంటే ఏది ఉండదు. అందుకని నేను దీన్ని నాశనం చేయబోతున్నాను. మిక్కటమైన వేండ్రంతో పంచభూతాలు అన్నీ కూడా లయమైపోతున్నాడు. పంచభూతాల్లో మిళితమైతే ఈ భూమి, ఆకాశం ఉపయోగం ఇవన్నీ కూడా నాశనం చేసిన తర్వాత ఆ నిత్యత్వాన్ని ప్రసాదిస్తాడంట. అది జగత్తు వినాది వేయడానికి ముందు నుంచి మన కొరకు ఏర్పాటు చేసింది. ఆయన సన్నిధికి మీ రాజ్యం అయ్యా, ఇలాంటి స్థితిలో కూడా దేవుని కొరకు బ్రతికేశారు. అలా ముందుగా చనిపోయిన వారిని ప్రభు రాకడ వరకు ఒకవేళ సజీవంగా ఉండే ఆ కాలంలో ఉన్నవారు ఎవరైనా నీతిమంతులు ఉంటే వారిని అందరినీ కూడా తీసుకొని రాజ్యంగా దేవునికి అప్పచెప్తాడు పిల్లలు. ఇవన్నీ కూడా జరుగుతున్నదంటే తీర్పు కాలాన్ని సూచిస్తూ మొట్టమొదటి బూర ఊదగానే జరిగిన కాలం ఏంటంటే భూమి మీద మూడో భాగం కాలిపోతుంది పిల్లలు. అది కాలిపోయిన సందర్భంలో ఇశ్రాయేలులో ఆ రోజుల్లో సందర్భంలో వారికి ఆశ్చర్యాలు, అద్భుతాలుగా అనిపించింది, మహాశ్చర్యం అనిపించింది. కానీ ఐగుప్తు వారికి ఏంటంటే అది తెగులుగా కనపడ్డది. వారు భయభ్రాంతులు అయిపోయారు. దేవుని కొరకు బ్రతికి వారు కూడా ఎలా ఉంటుందంటే ఇలాంటివి జరుగుతున్నప్పుడు, ఆ సూచనలు జరుగుతున్నప్పుడు అది చాలా బాగుంది కదా. ఎప్పుడైతే ప్రకటన గ్రంథం చెప్పినప్పుడు మనం నెగ్లెక్ట్ చేసామో అది సరైన విషయం మనకు అర్థం అవ్వలేదు. అది కురుస్తున్నప్పుడు నిజమే కదా పరిశుద్ధ గ్రంథంలో మాట ఎలాగైతే మనం అనుకుంటామో ఆ రోజు ఇశ్రాయేలు కూడా అలాగే అనుకున్నారు. వడగళ్ళు కురవడం ఏంటి, వారి కూర మొక్కలు నాశనం అయిపోయింది, మా కుటుంబాల మీద రావట్లేదు, మా పశువులు చనిపోవట్లేదు, వారి పశువులు ఎందుకు చనిపోతున్నాయి అంటున్నారు. ఒకవేళ చిట్ట చివరి కాలంలో అనేకులు చనిపోతున్నప్పుడు దేవుని కొరకు బ్రతికి వారు నిజంగా వారిని చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు ఇవన్నీ వన్ బై వన్ మొదటి కూర, రెండో కూర, మూడో కూర, నాలుగో కూర వరకు ఇది లోకంలో అనేకుల్ని అంటే సృష్టిని నాశనం చేసే విషయం మనకు కనబడుతుంది. 5, 6, 7 తర్వాత ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించిన మొదటి కూరకు సంబంధించిన విషయాలు దేవుడి చిత్తమైతే వచ్చేవారు. కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించిన కాక.